హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే మేమైతే మా తాతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఎందుకు అంటే ఏం లేదు, మా తాతమ్మని చూసి చాలా రోజులైతే అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇవాళ మా తాతమ్మని చూడడానికి మా తాతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అందరం అలా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎలా అల్లరి చేస్తున్నాడో. చిన్నపిల్లలు అయితే అంతే కదా, ఎక్కడికైనా బయటికి వస్తే చాలు ఇరిటేట్ అయిపోతారు. అందుకే మా పిన్ని వాడిని ఫోన్ చూపిస్తూ కంట్రోల్ చేస్తుంది. అలా ఫోన్ చూస్తుంటే వాడు కాసేపు అయితే సైలెంట్గా ఉన్నాడు. ఇక అందరం అలా కూర్చొని ఇక్కడ చాలాసేపు అయితే మా తాతమ్మ వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేశాము. అయితే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నాము. సో మేము, మా పెద్దమమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికి ఈవినింగ్ టైం అలా అవుతుందని చెప్పి మేమందరం మా తాతమ్మకి బాయ్ బాయ్ చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే టెంపుల్కి. మా తాతమ్మ వాళ్ళది అయితే బల్కంపేట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అయితే రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కదా. సో ఇంత దూరం వచ్చి టెంపుల్కి వెళ్ళకుండా ఎలా వెళ్తాం చెప్పండి. అలాగే మేము టెంపుల్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. ఎలాగో అందరం ఉన్నాం కదా అని అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే సండే. ఇంకా సండే గుళ్ళో భక్తులు మామూలుగా ఉండరు కదా. మెయిన్గా బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్లో అయితే ట్యూస్డే ఇంకా సండే చాలా భక్తులు ఉంటారు. ఆ రోజు మొక్కులు తీర్చుకోవడానికైనా దర్శనం చేసుకోవడానికైనా జనాలు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మేము అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మొక్కులు అంటే కోళ్ళను, మేకలను ఇక్కడ నుండే అమ్మవారికి చూపించి వాటిని ఇక్కడే కోస్తారు. చూసారు కదా, కోడిని అయితే ఇక్కడ మొక్కు చెల్లిస్తున్నారు. ఇక మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే గజస్తంభం మొక్కుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా సండే ఎక్కువ జనాలు ఉంటారని చెప్పి ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువ ఉంటారేమో అని ఈవినింగ్ వెళ్ళాము. అయినా కానీ ఈవినింగ్ కూడా చాలామంది ఉన్నారు. చూసారు కదా, బయట ఏమో అంతమంది జనాలు ఉన్నారు, లోపల ఏం లేరేంటి అనుకుంటున్నారా. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాలి కదా, మాకు లేట్ అవుతుందని మా బాబాయ్ వాళ్ళు అయితే ఇక్కడ స్పెషల్ దర్శనం అయితే చేయిస్తున్నారు. మేము 4:30 ఆ టైంలో వచ్చాం కాబట్టి లోపల అంటే అమ్మవారి గర్భగుడిలో క్లీన్ చేస్తున్నారు. అంటే సండే కదా, జనాలు చాలామంది వస్తారు. పువ్వులు ఇంకా ఒడి బియ్యం అన్ని అక్షంతలు అన్నీ వేస్తారు కదా, క్లీన్ చేస్తున్నారు. మేము అక్కడే కాసేపు ఆగామన్నమాట. క్లీన్ చేస్తున్నారని మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా అక్కడ నుంచి ఎంతమంది ఉన్నారో జనాలు. టీవీలో కూడా అమ్మవారిని చూపిస్తున్నారనమాట. లోపలికి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళాము. కానీ అక్కడ మొబైల్ వాడడం అంత బాగోదు కదా, అందుకే లోపల అమ్మవారిని మీకు సరిగ్గా చూపించలేకపోయాను. లేకపోతే ఇంకా కొంచెం మంచిగా చూపించేదాన్నేమో. ఇంకా పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. పూజ చేసి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడికి భక్తులు అయితే చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మీద భక్తులకి అంత నమ్మకం. మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. అమ్మవారు ఖచ్చితంగా అందరి కోరికలను తీరుస్తుంది. ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత ఈ గుడికి అయితే వచ్చామన్నమాట. అందుకే మేమైతే మంచిగా దర్శనం చేసుకుంటున్నాము. అసలు ఈ గుడికి వెళ్తే చాలు ఎంత మంచిగా అనిపిస్తుందో, మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ అమ్మవారిని చూస్తే చాలు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇక అలా సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు అయితే అమ్మవారికి పూజ చేసిన దండలని నాకు, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళకి అందరికీ అయితే వేశారనమాట. ఇక అలా దండలు వేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు.
ఇంకా అలా అమ్మవారి పూజలను అందుకున్న ఆ పూలదండలని వేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మేమందరం అయితే బయటకు వస్తున్నాము. గుడిలో ఎల్లమ్మ తల్లితో పాటు చాలామంది అమ్మవార్లు అయితే ఉంటారు కదా. మేమందరం ఆ అమ్మవార్లందరినీ దర్శనం చేసుకుంటూ బయటికి వస్తున్నామన్నమాట. ఇలా అందరినీ మొక్కుకుంటూ ఎక్కడైనా కాసేపు కూర్చుందామని మేమైతే చూస్తున్నాము. అలా చూసుకుంటూ అమ్మవార్లని దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడే అందరూ అమ్మవారికి బోనం కుండనైతే సమర్పిస్తారు. మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారి ప్రసాదాన్ని అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా అలా అందరం అక్కడ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని ముందుకైతే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే అద్దాల ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారిని అద్దాల ఎల్లమ్మ అని అంటారంట. చూడండి, మా తమ్ముడినైతే ఇందాక ఇంట్లో అలా అల్లరి చేసి ఇప్పుడైతే బయటికి వచ్చాక ఎంత సైలెంట్గా ఉన్నాడో. చూడండి, ఇక్కడ బ్యాగుల్లో బియ్యం అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు కదా, అవన్నమాట. బ్యాగుల్లో ఉన్నవన్నీ అవే. ఆ బ్యాగులు చూస్తే అర్థమవుతుంది కదా భక్తులకి అమ్మవారి మీద ఎంత నమ్మకమో. ఇంకా అలా గుడి మొత్తం చూసి గుడిలో ఉన్న అమ్మవారి రూపాలని దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తున్నాము. మేమైతే మొత్తం చూస్తున్నాము, ఎక్కడైనా కొంచెం స్పేస్ అయినా ఉంటుందేమో ఎక్కడైనా కూర్చుందామని. అంటే అమ్మవారి గుడికి వచ్చి కొంచెం సేపు అయినా కూర్చోవాలని నమ్మకం కదా. కానీ మాకు ఎక్కడా స్పేస్ దొరకలేదు. అందుకే ఒక దగ్గర కొంచెం స్పేస్ ఉంటే ఒకరి తర్వాత ఒకరం అక్కడే కూర్చొని లేసాము. చూడండి, ఇక్కడ మా చెల్లి ఎందుకు ఏడుస్తుందా అని మీరు అందరూ చూస్తున్నారా. ఆమె ఎందుకంటే బొమ్మలు కొనిపించమని ఏడుస్తుందన్నమాట. చిన్నపిల్లలు ఏదైనా టెంపుల్ దగ్గరకు వస్తే అంతే కదా, బొమ్మల కోసం ఏడుస్తారు. ఇంకా ఆమె ఏడుస్తుంటే వాళ్ళ తమ్ముడు అయితే చూస్తున్నాడు. చూడండి, గేమ్ అయితే మా అమ్మమ్మ ఏం అడుగుతుంటే క్యాబ్ బుక్ చేసినావా అని అడుగుతుంది. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.